గత వారంలో పరిశుద్ధత అనే ఒక అంశం మీద మాట్లాడుతూ ఒక ఉపమానంగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేశాను. అదేమిటంటే, పరలోక రాజ్యము ఒక రాజు తన కుమారుడి యొక్క పెండ్లి విందును పోలి ఉన్నదని, ఆ పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారందరికీ దేవుడు ఒక పెండ్లి వస్త్రాన్ని ఇచ్చాడని, ఆ పెండ్లి వస్త్రము దొరకకుండా ఒకడు పెండ్లి విందుకు వచ్చినప్పుడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగూ వచ్చావని, దానికి ఆ వ్యక్తి మౌనునై ఉండగా ఆ రాజు వాని యొక్క కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో త్రోసివేయండి లేదా పడవేయండి అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. సో ఇక్కడ పెండ్లి వస్త్రము అనేది ఆ పెండ్లి విందుకు కావలసినటువంటి ఒక అర్హత అయితే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన ఒక అర్హత ఏంటంటే పరిశుద్ధత. సో ఆ పరిశుద్ధత అనగా మరి ప్రత్యేకంగా బ్రతకడం అని, లేదా దేవునికి భయపడి పాపము నుండి మనం దూరంగా జీవించడం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాను. అంతేకాదు, అసలు మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఆయన పిల్లలుగా పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా గుర్తు చేశాను. సో ఇప్పుడు రెండో భాగంగా మనం ఏమి జ్ఞాపకం చేసుకుందామంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ సమయంలోనే జ్ఞాపకం చేయ తెలిసానంటే, పరిశుద్ధులుగా ఉండడం వలన కలుగు ఫలము ఏంటండి? పరిశుద్ధులుగా ఉండడం వలన కలుగు ఫలము లేదా లాభము. పరిశుద్ధత 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 అంటున్నారు కదా పాస్టర్ గారు. అసలు పరిశుద్ధులుగా ఉంటే ఏంటి, మన లాభం ఏంటి అంటే, దేవుని వాక్యం చెప్తుంది 22వ వచనంలో, ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఇలా చూడండి, ఇక్కడ ఆ వచనంలో 3 మాటలు ఉన్నాయి. ఒకటి, పాపము నుండి విమోచింపబడాలి మనం. దేని నుండి? పాపము నుండి విమోచింపబడాలి. రెండోది, దేవునికి దాసులై ఉండాల. ఈ దాసులనే పదం దగ్గర బానిస అని పెడితే, బానిసకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఏమీ ఉండవు, యజమానుడు చెప్పినట్టు చెయ్యాలి. ఒకవేళ నువ్వే కానీ దేవునికి బానిసవైతే లేదా దాసుడు అయితే, నీ జీవితంలో నీ ఇష్టాలు కాదు, ఎవరి ఇష్టాలు? దేవుని ఇష్టాలు జరిగినప్పుడు నువ్వు దేవునికి దాసుడివి. నీ ఇష్టాలు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు నువ్వు దేవునికి దాసుడివి కాదు, దాసురాలివి కాదు. పాపం నుండి విమోచింపబడాలి. రెండోది, దేవునికి దాసులై ఉండాలి. అలా ఉంటే కలిగే ఫలం ఏంటో తెలుసా? దాని యొక్క అంతము నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటే చివరికి ఫలం ఏంటన్నమాట? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. అంటే నిత్యము జీవించేటువంటి జీవితం. అది ఎక్కడ? పరమందు దేవునితో పాటు. అంటే ఈ భూమి మీద పరిశుద్ధులుగా బ్రతుకుతేనే దేవుని రాజ్యంలో మనం నిత్యము జీవించగలం. ఈ భూమి మీద మనం పరిశుద్ధులుగా బ్రతకలేకపోతే దేవుని రాజ్యంలో నిత్య జీవితం అనేది, నిత్య జీవం అనేది మనకి లేదు. దీన్ని బట్టి మనం అందరం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. మరి పరిశుద్ధులుగా బ్రతకాలంటే నువ్వు దేవునికి దాసుడువై దాసురాలువై ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టే బ్రతకాలి, దేవుడు జీవించమన్నట్టే జీవించాలి, దేవుడు నడవమన్నట్టే నడవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే
నీ మాట, నీ తలంపు, నీ క్రియ, నీ ప్రవర్తన ఎవరిష్టానుసారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు కలుగు ఫలము నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకటి, ఇప్పుడు నిత్య జీవంలో ప్రవేశించాలంటే దేవునికి దాసులయ్యడం వల్ల, పాపం నుండి విమోచింపబడడం వల్ల పరిశుద్ధత అనేది కలిగే మనకు ఫలమైతే, దాని అంతము నిత్య జీవం అయితే, ఆ పరిశుద్ధత లేదా నిత్య జీవంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే కీర్తనలు 15వ అధ్యాయము 1వ వచనం చదవాలి. కీర్తనలు 15వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ఒక ప్రశ్న వేసి, దానికి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని రెండో ప్రశ్న వేసి, దానికి ఆన్సరు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుని గుడారంలో అతిథిగా ఉండగలడు లేదా నివసించగలడు. దేవుని గుడారము లేదా దేవుని సన్నిధి అంటే పరలోక రాజ్యం. ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలో మనం ఎలా ఉండాలి? అతిథి. అతిథి అంటే ఆహ్వానించబడినవాడు అని అర్థం. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో, దేవుడి సన్నిధానంలో మనం ఎవడు ప్రవేశించగలడు, ఎవడు నివసింపగలడు అంటే రెండో వచనంలో యథార్థమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన అండి? యథార్థమైన ప్రవర్తన అంటే, యథార్థమైన ప్రవర్తన అంటే ఇందాక మనం చదువుకున్నట్టు, దేవునికి కానీ నువ్వు దాసుడు అయితే, దాసురాలు అయితే, దేవుడు ఎలాగైతే బ్రతకమన్నాడో అలాగ బ్రతికే ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన. అంతేకాదు, రెండోది అక్కడ నీతిని అనుసరించుచు. ఏంటండి? నీతిని అనుసరించుచు అంటే దేవునికి అసహ్యమైనటువంటి, నీచమైనటువంటి ఏ పని పాటలు చేయకుండా, కార్యములు చేయకుండా పర్ఫెక్ట్గా మనం బ్రతుకుతూ హృదయపూర్వకంగా ఏం మాట్లాడాలా? నిజం మాట్లాడాలి. మన పాటల్లో అబద్ధం, మాటల్లో అబద్ధం, ప్రవర్తనలో అబద్ధం, చూపుల్లో అబద్ధం, తలంపుల్లో అబద్ధం. మరి ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ఆయన గుడారంలో అతిథిగా మనం ఉండదగిన వారంగా ఉంటామా? మరి ఉండలేనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలా? ప్రశ్న ఉంది, సమాధానం ఉంది. అలా ఉన్నావో లేదో కూడా నీకు తెలుసుండు కూడా నీలో పరిశుద్ధత అనేది లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటే నేనేమనాలి, లేదా నన్ను ఏమనాలి? ఒరే, నీకు మరణకరమైన రోగం వచ్చిందిరా, ఇది తింటే చచ్చిపోతావు అని తెలిసిన తర్వాత కూడా తింటే ఆయన ఎవడు బాగు చేయగలడు చెప్పండి? సంగం అర్థమైందా? ఒకడికి ఒక మరణకరమైన రోగం వచ్చింది, వైద్యులు చెప్పేశారు నువ్వు తాగితే చచ్చిపోతావు, లేదా నా పలానా తింటే చచ్చిపోతావు, లేదా పలానా పని చేస్తే నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు నిజంగా వాడు బ్రతకాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరి అలాగే దేవుని యొక్క రాజ్యంలో అతిథిగాను లేదా నివసించేవాడుగాను ఉండాలంటే పరిశుద్ధతే కొలమానం అయినప్పుడు మరి ఆ పరిశుద్ధతల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఉండగలుగుతున్నామా? కనీసం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? కనీసం ఆ స్పృహ అయినా మనలో ఉంటుందా? అవును కదా, నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉండాలి. మరి ఆ రాజ్యంలో ఎవరు ఉండారంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. మరి ఆ పరిశుద్ధంగా ఉండడానికి ఈ భూమి మీదే నేను ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత కాదు ప్రాక్టీస్ చేయడం, ఎగ్జామ్కు ముందే ప్రాక్టీస్ చేయాలి. నువ్వు పోయిన తర్వాత లేదా దేవుడు వచ్చిన తర్వాత కాదు ప్రాక్టీస్ చేయడం, దేవుడు ఇంకా రాకముందే నువ్వు నేనేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. మనం తెలుసు కదా, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఇద్దరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఒకళ్ళ దగ్గర ఏముంది? సరిపడినంత నూనె ఉంది, మరొకరి దగ్గర లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా సిద్ధపాటు లేదు. ప్రభు వచ్చాడు, 5 విడవబడ్డారు, 5 ఆయనతో పాటు ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళారు? వాళ్ళు సిద్ధపడ్డారు. ఒకవేళ ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఏటి మన కొలమానం? పరిశుద్ధత. మరి ఆ పరిశుద్ధత విషయంలో మనం ఎలా ఉంటున్నాము? ఆలోచించండి. మిమ్మల్నే, మీ మాటల్లో పరిశుద్ధత ఉంటుందా? మీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉంటుందా?
మీ అడుగు జాడల్లో పరిశుద్ధత ఉంటుందా? మీరు ఉండకూడని చోట ఉంటున్నారా, లేకపోతే బయట ఉంటున్నారా? ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు నాకైతే భయం వేస్తుంది. ప్రభా, ఇంకా నేను తప్పిపోతున్నానేమో, మీరు కోరుకున్నంత విధంగా నేను జీవించలేకపోతున్నానేమో అని ఒక ఆలోచన అయితే నాలో కలిగి ప్రభువును బ్రతిమాలుకుంటూ ఉన్నాను. మీరు ఎంత భయం కలిగి ఎంత దేవుడి సన్నిధానంలో జీవిస్తున్నారన్నది మీకే విడిచిపెడుతున్నాను. మరొక మాట, కీర్తనలు 24వ కీర్తన 24వ కీర్తన 3-5 వచనాలు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము. ఇక్కడ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, లేదా ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడంటే 4వ వచనంలో ఆన్సరు వ్యర్థమైన దాని యందు. ఏటి వ్యర్థం? వ్యర్థం ఏంటి? ఇలా చూడండి నా వైపు. దేవుని నుండి నిన్ను దూరం చేసేది ప్రతిదీ కూడా వ్యర్థమే. నువ్వు పలానా చోట కూర్చోకూడదు, పోయి కూర్చున్నావు అంటే నువ్వు దేని మీద మనసు పెట్టావు? అర్థమవుతుందా అమ్మా? మీరు కూర్చోవలసిన చోట్ల కూర్చుంటున్నారా, కూర్చోకూడని చోట్ల కూర్చుంటున్నారా? ఎక్కడెక్కడ కూర్చుంటున్నారన్నది మీకు తెలుసు, ఏ చోట కూర్చుంటున్నారన్నది మీకు తెలుసు, లేదా ఏం మాట్లాడుతున్నారని మీకు తెలుసు, దేనితో కాలక్షేపం చేస్తున్నారని మీకు తెలుసు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. రెండోది, కపటముగా ప్రమాణము చేయక. కపటం అంటే కపటం అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకలా మాట్లాడి, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు. ఏ చేతులు అంటే కడుక్కుంటే పోయేది కాదు ఇది. అంటే నీ చేతులతో చెడు పనులు చేయొద్దు. శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. శుద్ధమైన హృదయం మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. ఎవరు దేవుని చూస్తారు? హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. అంటే ఇప్పుడు దేవుని చూడాలంటే ఏది శుద్ధిగా ఉండాలా? హృదయం శుద్ధిగా ఉండాలి. ఆ హృదయం శుద్ధిగా ఉండడానికి పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చెప్తున్నప్పుడు ఎవరి గురించి అనుకుంటున్నారు మీరు? మీ గురించి అనుకుంటున్నారా? మీ గురించికైతే మీకు చాలా భయం కలగాల, నా గురించికైతే నాకు చాలా భయం కలగాల. నాకైతే భయం వేస్తుంది. ఒకవేళ ఉన్న పొలంకి ఈరోజే కానీ చనిపోతే నేను కలిగి ఉన్న, అంటే నేను అనే మాట అనే కంటే ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవిత విధానాన్ని బట్టి ఒకవేళ దేవుని రాజ్యంలో ఉంటానా అని ఒక ఆలోచన వచ్చినప్పుడు భయం వేస్తుంది. ఒకవేళ మీకే ఈ రాత్రి దేవుడు పిలుచుకుంటే ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి మీరు దేవుని రాజ్యంలో ఉండగలరా? ఏం పర్లేదు పాస్టర్ గారు, ఇక్కడ బతికేసిన వాళ్ళు అక్కడ బతికేలేమా? లేదు, నువ్వు అనుకున్నట్టుగా అక్కడ ఉండదు. నిజంగా నువ్వు ప్రభువునందు మృతునందితే పర్లేదేమో, కానీ ఈ భూమి మీద నీ ఇష్టానుసారంగా బ్రతికేసి ఒకళ్ళు చనిపోతే మట్టుకి అదిగో ఆ పెండ్లి విందులో పెండ్లి వస్త్రం లేకుండా వచ్చిన వాటిని తీసుకెళ్ళి ఎక్కడెట్టారంట? చీకటి గదిలో అగ్ని ఆరని పురుగు చావని ప్లేస్లో పడిశారు. మనం ఏమి గొప్పలం కాదు. కాబట్టి ఆయన పర్వతంలో కానీ ఆయన ఉండే స్థలంలో కానీ ఎవడు ఉంటాడంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగిన వాడే ఆయన ఉండే స్థలంలో ఉంటాడనే విషయాన్ని మీరు గ్రహించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడం వలన కలిగే ఫలం ఏంటంట? పరిశుద్ధులుగా ఉండడం వలన కలిగే ఫలం ఏంటంట? నిత్య జీవం. ఆ నిత్య జీవం పొందుడు కొరకు మనం ఏం చేయాలంట? ఏం చేయాల?
ఇప్పుడు మాట్లాడుకున్నట్టు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. రెండవది, కపటమైన ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. అలాగే 15వ అధ్యాయంలో ఏముంది? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఏంటండి? హృదయపూర్వకంగా ఏం పలకాలి? నిజము. చాలామంది దేవుడి దగ్గర కూడా నిజం చెప్పరండి. ఎలాగండి? ఎవరి దగ్గర? దేవుడికి తెలియనిదంటూ లేదు, దేవుడికి దాగనదంటూ లేదు అనే విషయం తెలిసిండు కూడా చాలామంది దేవుడి దగ్గర కూడా ఏం చెప్పరు? నిజం చెప్పరు. దేవుడి దగ్గర కూడా నటించేస్తుంటారు ఏ తప్పు చేయలేనట్టుగా. మనిషి చూడలేదేమో కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఎలా తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో అన్నది ఎవరు చూస్తున్నారు? మరి ఆ భయం ఉన్న వాళ్ళం అయితే మనం ఎంత జాగ్రత్తగా బతకాలి అన్నది ఒకసారి మీరు ఆలోచించేయండి. సో అందుకొరకు మనం ఏం చేయాలంటే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకే అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితురో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించండి అంటున్నాడు. ఇలా చూడండి, మీరు పూర్వము లేదా దేవునికి లోబడక ముందు మీరు ఒకవేళ అక్రమం చేయడానికి, అపవిత్రం చేయడానికే మీ శరీరాలు అప్పగించుకుంటే, ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు అయిన తర్వాత పరిశుద్ధత కలుగుటకే, ఏం కలుగుటకే? నా వైపు చూడండి. పరిశుద్ధత ఎలా వస్తుంది అనమాట? సబ్బుతో కడుక్కుంటే పరిశుద్ధత రాదు. ఒకవేళ నీ ఒంటికి పరిశుద్ధత వస్తుందేమో. ఇక్కడ రాయబడిన మాట పరిశుద్ధత కలుగుటకే మీ అవయవాలను అంట నీతికి దాసులుగా. నా వైపు చూడండి. నీ కళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ తలంపులు, నీ ఆలోచనలు, ఇవన్నీ కూడా దేవుడు దేనికి ఉపయోగించమంటున్నాడు తెలుసా? నీతివంతమైన కార్యాలు చేయడానికి ఉపయోగించుకోమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్నేహితురాలు మరొక స్నేహితురాలను పాడు చేస్తుంది అనుకో, ఇప్పుడు తన అవయవాన్ని దేనికి ఉపయోగించినట్టు? అమ్మా, నీతికి ఉపయోగించినట్ట, దుర్నీతికి ఉపయోగించినట్ట? ఒక మనిషి మరొక మనిషిని పాడు చేస్తున్నాడు అనుకో, ఇప్పుడు తన ఆలోచనలు కానీ తన అవయవాలు కానీ మంచిగా ఉపయోగించుతున్నట్ట, చెడుకు ఉపయోగిస్తున్నట్ట? ఒకవేళ మీరు దేవుని పిల్లలు అయితే మీలో కానీ పరిశుద్ధత కలగాలనుకునే ఆశ మీకుంటే ఇలా చూడండి, మీ అవయవాలు ఇక మీద దేనికి అప్పగించుకోండి? మంచి పనులు చేయడానికి ఉపయోగించండి, నీతివంతమైన కార్యాలు చేయడానికి ఉపయోగించండి. మీరు పూర్వము అక్రమం చేయడానికి లేదా అపవిత్రతకుని మీ అవయవాలు దాసులుగా ఉంచుకున్నారు. పూర్వం అంటే దేవుని ఎరగక ముందు మీ శరీరాలు, మీ అవయవాలు పాపం చేయడానికి, పాపంలో బ్రతకడానికి ఉపయోగించుకున్నారు లేదా అప్పగించుకున్నారు. ఇప్పుడంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత మీ అవయవాలు దేనికి ఉపయోగపడాలా? పరిశుద్ధమైన కార్యాలకు ఉపయోగపడాలా, పరిశుద్ధమైన జీవితానికి ఉపయోగపడాలా. అందుకొరకు మన అవయవాలను ఏం చేసుకోవాలంట? దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, ఆఖరికి మన శరీర అవయవాలు కూడా దేనికి ఉపయోగపడాలా? దేవుని కొరకే ఉపయోగపడాలా. ఒకసారి ఆలోచించేయండి, మీ అవయవాలు దేనికి ఉపయోగపడుతున్నాయి? మీ అవయవాల మీద ఎవరి శరీరాలు, ఎవరి చేతులు తాగుతున్నారు? మీ ఆలోచనల మీద ఎవరి ప్రభావం ఉన్నది? ఇవన్నీ ఆలోచన చేసుకుంటున్నప్పుడు నీ పరిశుద్ధత ఏటో, నీ పవిత్రత ఏటో నీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధంగా బ్రతకడం వల్ల కలిగే ఫలం ఏంటి? నిత్యజీవము. ఆ నిత్యజీవాన్ని పొందుకోవడానికి మనకు కావాల్సింది పరిశుద్ధత. ఆ పరిశుద్ధంగా ఉండడానికి ఇప్పుడు మన అవయవాలు ఎవరికి అప్పచెప్పుకోవాలా? నీతికి దాసులుగా లేదా దేవునికి దాసులుగా మన అవయవాలు కూడా అప్పగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క హృదయమే కాదు దేవుడికి కావాల్సింది, మన శరీరము, మన దేహం అంతా కూడా. అందుకే లాస్ట్ వీక్ చదివి వినిపించాను, మీరు మీ సొత్తు కాదు,
మీరు విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి మీ దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణే మహింపరచాలి. నా తల, నా అందం, నా కాళ్ళు, నా చేతులు అని అనుకున్నామో, ఏది నీ అందం, ఏది నీ కళ, ఏది నీ కాళ్ళు? దేవుడు కానీ నిన్ను ఎలా మర్చిపోయాడా? నువ్వు చేసేదేమీ లేదు. ఈ మధ్య అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనబడుతున్న పట్టణంలో ఒక గోల్డెన్ జూబిలీ అటువంటి సినీ ఫీల్డ్ వారు నిర్వహించేటువంటి ఒక సభలో ఈ విధమైన ఓటింగ్ పెట్టారంట. ఎవరో మీకు నిజమైన హీరోస్? మేమంటే ఎవరు? సినిమా హీరోలమైనా మేమా, లేదా మీ తల్లిదండ్రులా, లేదా దేవుడా అని ఓటింగ్ పెడితే దేవుడికి ఎంత శాతం వచ్చిందో తెలుసా? ఓటింగు ఎంత వచ్చింది అనుకుంటున్నారు? ఎంత వచ్చింది అనుకుంటున్నారు? 0. ఎంత? అక్కడున్న హీరోలకు కానీ ప్రజలకు కానీ మీ నిజమైన హీరో ఎవరంటే దేవుడికి ఎంత స్థానం ఇచ్చారు? 0. అలా జరిగిన 2 రోజులకి, నెలకు కాదు 2 రోజులకి మొత్తం లాస్ ఏంజల్స్ పట్టణం అంతా ఏమైపోయింది తెలుసా? 13 లక్షల కోట్ల నష్టం వచ్చిందంట. ఎంతండి? 13 లక్షల కోట్లు దేవుణ్ణి విడిచిపెట్టినందుకు. అది నేను విన్నప్పుడు, చూసినప్పుడు నాకు అనిపించింది, సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో అబ్రహాం అంటాడు, 50 మంది నీతిమంతులున్నా నువ్వు నాశనం చేసేస్తావా? 40 మందిని ఉన్నా నాశనం చేసేస్తావా? లేదా 10 మంది ఉన్నా నాశనం చేసేస్తావా అని అడుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఆ దేవుని యొక్క స్థానం దగ్గర కనీసం 1% వచ్చిన దేవుడు ఆ 1% గురించికైనా లాస్ ఏంజల్స్ పట్టణాన్ని కాపాడనేమో అనిపించింది. అక్కడ దేవుడికి స్థానం ఎంత ఇచ్చారో తెలుసా? ఒకవేళ నీ హృదయంలో కూడా దేవునికి స్థానం కానీ అలా ఉంటే, పరిశుద్ధత అనేది నీ బ్రతుకులో లేకపోతే, పట్టణం కాలిపోయినట్టు రేపటి దినాన్ని నువ్వు కూడా ఆ అగ్నిలో కాలిపోతావేమో ఒకసారి ఆలోచించే. కాబట్టి చాలా పరిశుద్ధంగా బ్రతకవలసిన అవసరం ఉంది. అందుకే ఒకసారి ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. చాలు. దేని మీద లక్ష్యం ఉంచాలి? దేని మీద? యేసు ప్రభు మీద లక్ష్యం అంటే గురి. నువ్వు ఎవరి మీద గురించుతున్నావు? నీ ఆస్తి మీద, నీ అంతస్తుల మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద, నీ ధనం మీద, నీ బలం మీద, నీ కండబలం మీద, నీ అంగబలం మీద. ఆ పట్టణంలో ఉన్న సినిమా హీరోలకు ఇలా చూడండి, ఒక్కొక్కడికి లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఉండడానికి నీడ కూడా లేదు. అప్పుడు అడుక్కుంటున్నారు 2 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు. దేని మీద లక్ష్యం ఉంచారో తెలుసా? వాళ్ళ అందం మీద, వాళ్ళ ధనం మీద, వాళ్ళ బలం మీద, వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాల మీద లక్ష్యం ఉంచారు. ఈరోజు బూడిద పాలైపోయి నిరాశ్రులు అయిపోయారు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఏదైతే ఒప్పుకున్నామో దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మీద మనము లక్ష్యం ఉంచండి, నమ్మకం ఉంచండి, గురుంచండి. ఒకవేళ మీకు సౌకర్యాలు లేవా? పర్లేదు. ఆస్తిపాస్తులు లేవా? పర్లేదు. ధనవంతులు కాలేదా? పర్లేదు. దేవుడు ఉన్నాడు. ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు నిత్య జీవంలో ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా నేను దేని గురించి చెప్తున్నాను? అమ్మా, ఎలాగొస్తుంది పరిశుద్ధత? ప్రార్థనకు వస్తే వచ్చేస్తుంది కదా, ప్రార్థనలో కూర్చొని పాటలు పాడేసుకుని వెళ్ళిపోతే వచ్చేస్తుంది కదా. విన్నదాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏంటి తెలుసా? ఓహో, నేను దేవుని రాజ్యంలో ఉండాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలా. ఈరోజు తారీఖు ఇంత,
ఈ సమయం ఇంత. సో ఇప్పుడు నేను మందిరం నుండి బయటికి వెళ్తాను. ఇప్పుడు మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నా అవయవాలు దేనికి దాసులుగా ఉండాలా? దేవునికి దాసులుగా ఉండాలి. అంటే నా మాటతో కానీ, నా చూపుతో కానీ, నా తలంపులతో కానీ, నా ప్రవర్తనతో కానీ దేవునికి విరోధంగా ఆయాస్కరంగా బ్రతకూడదు అని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళలోనే పరిశుద్ధత ఉంటుంది. అయిపోయిందా ప్రార్థన? వందనాలు అక్క. వందనాలు కూడా లేవనుకోండి, మన ప్రార్థన అయిపోయిన తర్వాత ఎవరికల్లా వెళ్ళిపోతారు. మరలా మామూలే టీవీలు దగ్గర కూర్చునే వాళ్ళు టీవీలు దగ్గర కూర్చుంటారు, ఎక్కడన్నా గుళ్ళు దగ్గర కూర్చుకునే వాళ్ళు గుళ్ళు దగ్గర కూర్చుంటారు, గుంపు దగ్గర కూర్చునే వాళ్ళు గుంపు. నీకు కూర్చోవద్దని అంటలేదు. నీ మాట ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది, నీ తలంపు ఎలాగుంది, దేని మీద లక్ష్యం ఉంచుతున్నావు, దేని కొరకు ప్రయాసపడుతున్నావు అన్నది ఒకసారి ఆలోచన చేసుకో. ఓ నలుగురు కూర్చొని మంచి మాట్లాడుకోవద్దని నేను అంటలేదు, నలుగురు కూర్చొని తినొద్దని అంటలేదు. కానీ అంతిమంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఆ మాట వల్ల, ఆ సమయం వల్ల నువ్వు మంచి మాట్లాడుతున్నావా, లేదా నీకు అపాయకరంగా నీ మీదకి నీకే చెడు తెచ్చుకుంటున్నావు అన్నది ఒకసారి ఆలోచన చేయండి. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచిన వాళ్ళు, దేవుని మీద లక్ష్యం ఉంచిన వాళ్ళు దేవుని కొరకు బ్రతకడానికి జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇంతకీ పరిశుద్ధత కొరకు యేసు ప్రభు ఏం చేశాడు మన గురించికి? మీరు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలంటున్నారు. నిజమే, పరిశుద్ధంగా ఉంటాను. పరిశుద్ధంగా ఉండే వాళ్ళు కలుగు లాభం ఏంటంటే నిత్యజీవం అన్నారు. ఆ నిత్యజీవం కొరకు నేనేం చేయాలంటే నా అవయవాలు నీతికి దాసులుగా అప్పగించుకోమని చెప్పారు. మీరు అన్నీ బాగానే చెప్తున్నారు. మరి యేసుప్రభు ఏం చేశాడు మన గురించికి? యేసుప్రభు ఏం చేశాడంటే మన గురించికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు చదివితే, 5వ అధ్యాయము 26, 27 వచనాలు చదివితే ప్రేమించి అది కలంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధుల పరుచుటకే దాని కొరకు తన్ను తాను ఏం చేసుకున్నాడంట? అప్పగించుకున్నాడు. నా వైపు చూడండి. యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకుని వాక్యము చేత ఉదక స్నానం చేశాడంట. దేని చేత స్నానం అంటే నువ్వు పరిశుద్ధంగా దేనితోటి పరిశుద్ధంగా మార్చబడతావు అన్నమాట? వాక్యము. ఇలా చూడండి, రోజు వాక్యమేనా? పాస్టర్ గారికి అంచోపు పని ఉండదా? శీలకుడుకు అంటాడు, ఉపవాస ప్రార్థన అంటాడు, మధ్యలో ఇంకో కూటం అంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఉదక స్నానం చేయబడాలని, నువ్వు పరిశుద్ధపరచబడాలని. దేవుడు తన సంఘాన్ని దేవుని ఎదుట, తండ్రి అని దేవుని ఎదుట మహిమగల దానిగా నిలబెట్టడానికి, ముడతైనను కలంకమైనను లేకుండా ఉండడానికి ఏం చేశాడో తెలుసా? తన వాక్యము చేత ఏం చేశాడంట? ఉదక స్నానం చేసి పరిశుద్ధమైన దానిగా పవిత్రపరిచి పరిశుద్ధ తను తాను ఏం చేసుకున్నాడంటే, చూడండి ఎంత త్యాగము, ఎంత యాగం చేశాడో. నువ్వు నేను పరిశుద్ధంగా మారాలని, మార్పు చెందాలని, ఒకటి తన ప్రాణమే మన కొరకు పెట్టడమే కాకుండా రెండోది ఏం చేశాడు? తన వాక్యం చేత ఏం చేస్తాడు? నిన్ను నన్ను. మళ్ళీ చెప్తున్నాను, ఇలా చూడండి నా వైపు. ఇక్కడున్న మీరు ఎవరైనా పరలోక రాజ్యంలో వెళ్ళాలనుకుంటే దానికి పరిశుద్ధతే కొలమానమైతే, ఆ పరిశుద్ధత మీలో కలగాలంటే, రక్షణ అనేది మీరు కలిగి ఉంటే, ఆ రక్షణ అనేది మీలో రావాలంటే, మారు మనసు అనేది మీరు పొందుకుంటే, ఆ మారు మనసు అనేది మీరు పొందుకోవాలంటే, పశ్చాత్తాపం అనేది మీలో కలగాలంటే, ఆ పశ్చాత్తాపం అనేది మీలో కలగాలంటే వాక్యం వినాలి. ఏ వినాలి? వాక్యం వినాలి. వాక్యం వినకుండా మీరేమీ మారరు. వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఏం వినట్లేదంటే వాక్యము వినట్లేదు. వాక్యం వినాలి. వాక్యం వింటే వాక్యం నిన్నేం చేస్తుంది తెలుసా? పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది.
నీలో మార్పును తీసుకొస్తుంది, పశ్చాత్తాపం కలుగు చేస్తుంది, మారు మనసు ఇస్తుంది, రక్షణ అనుభవం కలుగు చేసి నిన్ను పరిశుద్ధంగా బ్రతకడానికి నిన్ను వాక్యం ఏం చేస్తుంది అంటే ఉదక స్నానం చేస్తుంది. చాలామంది వాక్యం వినడానికి రావట్లేదు, ఒకళ్ళు వినడానికి వచ్చినా ఇది రెస్ట్ రూమ్ కింద భావించి పడుకోవడానికి వస్తున్నారు. రెస్ట్ రూమ్ అనమాట. ఇంటికాడ అలసిపోయి ఉంటారు కదా వాక్యం విని విని, అందుకని ఇక్కడికి పడుకోవడానికి వస్తున్నారనమాట. నువ్వు ఎప్పుడు వాక్యం వింటావు? ఇలా చూడన్నా వైపు నిన్ను పవిత్రపరిచేది ఏదంట? మరి ఆ వాక్యం నువ్వు ఎప్పుడు మనస్ఫూర్తిగా వింటున్నావు? ఇలా చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను, ఎప్పుడైనా చెప్పిన గంట ప్రసంగం పూర్తిగా ఆలకించారా మీరు? అంటే మధ్యలో ఎక్కడ దిక్కులు చూడకుండా పడుకోకుండా పాస్టర్ గారు ప్రారంభం నుండి ముగింపు వరకు ఏ వాక్యం చెప్పారనేది ఎప్పుడైనా మనసు పెట్టి ఆలకించారా? మరి అలా ఆలకించకపోతే నువ్వు వాక్యం ఏం లేకపోతే నువ్వు ఎప్పుడు మారుతావు? దేవుడు దేనితో తన సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడంట? వాక్యం చేత. మరి ఆ వాక్యమే నువ్వు వినకపోతే ఇంకెందుకు? అందుకే నువ్వు మారట్లేదు, నీలో మారు మనసు రావట్లేదు, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నావు, మారు మనసు లేకుండా జీవిస్తున్నావు. ఓకే, అలా చనిపోతే భయం, నాకైతే తెలీదు. చూడండి, ఇంకా ప్రభు తన సంఘం కొరకు ఏం చేశాడని తెలుసా? ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపుట ఏం చేశాడంట? శ్రమ పొందాడు. ఆయన ఊరకనే చనిపోలేదు. ఇలా చూడండి, ఏదో గన్నిచ్చుకుని పేల్చేస్తే తప్పమని చచ్చిపోయినట్టు చచ్చిపోలేదు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ గెత్సేమనే తోటలో అప్పగింపబడ్డానికి ముందు తన ప్రార్థన చేస్తుంటే తన యొక్క చెమట ఎలా గారిందంట? రక్తము వలె. అంటే ఎంతగా వేదన చెందాడో చూడండి. ఎంతో టెన్షన్కి గురవుతూనే కానీ అంట చెమట రక్తం కింద రాదంట. ఆయన గవిని ఎదుట నీ కొరకు నా కొరకు ఏం పొందాడంట? ఏదో సైనికులు కొట్టారనో, సైనికులు పొడిచారనో, సైనికులు తిట్టారనో, సైనికులు గుద్దారనో అది కాదు దేవుని యొక్క శ్రమ. అంతకంటే ముందే దేవుడు గవిని ఎదుట తన మరణ విధానాన్ని గురించి, నీ గురించి, నా గురించి తలుచుకొని ఎంతో శ్రమ పొందాడు. అవన్నీ నీకు జ్ఞాపకం ఉంటే అయ్యో బాబు దేవుడు నాకు ఎంత గొప్ప మేలు చేశాడని తప్పు పని చేయడానికి భయపడతావు. ఏ పని చేయడానికి? ఇలా చూడండి, నా వైపు కరెంటు తీగ దగ్గర ఉన్నా, అగ్గి దగ్గర ఉన్నా కాలిపోతుందనే స్పృహ ఎంత నీకుంటుందో, దేవుడి యొక్క ప్రేమ నీకు అర్థమైతే ఆ దేవుని కొరకు బ్రతకడానికి నువ్వు కూడా అంత జాగ్రత్త కలిగి ఉంటావు. ఈ రోజున ఆ జాగ్రత్త నీకు ఎందుకు లేదంటే దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వట్లేదు, దేవుని త్యాగం నీకు అర్థం అవ్వట్లేదు, దేవుని యొక్క శ్రమ నీకు అర్థం అవ్వట్లేదు. అది నీకు అర్థమైన రోజున నువ్వు చాలా జాగ్రత్తగా బ్రతుకుతావు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తా. ఒక పిల్ల ఉంది, ఆ పిల్లకి అర్థమవుతుంది తన తండ్రి తిని తినక రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి పోషిస్తూ ఉన్నప్పుడు అది చూస్తున్న ఆ పిల్ల, అయ్యో నా తండ్రి ఇంత కష్టపడి నా కొరకు ఇంత చేస్తున్నాడే, తన కష్టాన్ని నేను వ్యర్థం చేయకుండా ఉండాలంటే నా తండ్రి చెప్పినట్టు నేను బ్రతుకుతేనే నేను న్యాయం చేయగలుగుతానని దగ్గరి కళ్ళతో చూస్తున్న పిల్లకి అర్థమైనప్పుడే తండ్రి ప్రేమను గుర్తించినట్లు దేవుని యొక్క యాగము, త్యాగము, శ్రమ, పరిశుద్ధత ఇవన్నీ నీకు అర్థమైతేనే నువ్వు దేవుని సాక్షిగా బ్రతకగలవనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా దేవుడు ఏం చేసే తెలుసా మన కొరకు? కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. అంటే ఈ శ్రమ అంతా దేని ద్వారా అనిపించాడైనా? మహిమ శరీరంతో కాదు, నీలాగా నాలాగా మాంసయుక్తమైన శరీరంతో. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. ఇలా చూడండి, నా వైపు నిజానికి శరీరము దేవునికి అవసరం లేదు. దేవుడు ఆత్మ స్వరూపుడు. మరి ఎందుకు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు? ఆ శరీరం అంట మన కొరకే. అందుకే మనం ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఈ మాట చెప్తాం,
ప్రభు అని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విరవబడిన లేదా నలగొట్టబడిన నా శరీరం అంటాడు. ఇంతకీ ఈ శరీరం ఎవరి గురించి కంట? మన గురించికి, ఆయన గురించి కాదు, మన గురించికి. ఈ శరీరము దేవుడు నీ కొరకు నా కొరకు శరీరాన్ని ధరించుకుని ఆ శరీరమందు శ్రమ అనుభవించాడు. ఆయన దేవుడు అండి, ఆయన బోలు అద్భుతాలు చేసిన వాడు అండి, మహిమాత్మైనటువంటి వాడు అండి. ఆయనకి ఎన్ని దెబ్బలు కొట్టినా, సిలువులో మేకులేసి కొట్టినా ఆయనకి ఏం కాలేదండి అనడానికి లేదు. ఆయన మాంసయుక్తమైన శరీరంలోనే ఈ శ్రమలన్నీ నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ఎవరి కొరకండి? మరి మీ కొరకైతే మీరు ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నారండి? ఒకవేళ నా కొరకైతే నేను ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నానండి? స్పృహ కలగండి, దేవుని గురించి ఆలోచన చేయండి, భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనం ఏం చేద్దాం మరి? మనం ఏం చేద్దామంటే చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, ఇవన్నీ ఇట్లు లయమైపోవునివి గనుక ఆకాశంలో రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతం మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో అని చదవాలి. దాన్ని ఎంత కాదు, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎప్పుడు దాకానంటండి? ఎప్పుడు దాకానంట? నేను మరలా చదువుతున్నాను చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశాలు రవులుకుని లయమైపోతాయి, పంచభూతాల మహావేంద్రుతో కరిగిపోతాయి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. దేవుడి దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? తెలీదు. తెలియపోయినా ఏం చేయాలా? కనిపెట్టుకునుచు దానిని ఆశతో అపేక్షించుచు, అంటే అక్కడ రాయబడిన మాట త్వరపెట్టుచు. మీరంటే సంఘమైన మీరు లేదా నేను, అక్కడ రాయబడిన మొట్టమొదటి మాట పరిశుద్ధమైన, ఏంటండి? పరిశుద్ధమైన ప్రవర్తన అంటే ఏంటి? నువ్వు చేసే ప్రతి పని ప్రవర్తనలోకి వస్తుంది. అది చేతులతోనైనా, కాళ్ళతోనైనా, దేహంతోనైనా, చూపుతోనైనా, చెవిటితోనైనా, కళ్ళతోనైనా, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవం ద్వారా చేసే ప్రతి పని ఎందులోకి వస్తుందంటే నీ ప్రవర్తనలోకి వస్తుంది. కాబట్టి మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, రెండోది భక్తి. ఏ భక్తి? దేవుని కూర్చిన భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎంతో జాగ్రత్త గలవారైనా మాట్లాడుతున్నాడు తెలుసా? ఇలా చూడండి, నువ్వు అనుక్షణము నువ్వు దేవుని కొరకు బ్రతకడంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నావో నువ్వు ప్రతి క్షణము పరీక్షించుకున్నంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అయ్యో నిన్న డబ్బులు లేవేమో, ఈ డబ్బులను కాపాడుకోవడానికి ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఒకవేళ నిజంగా చదువుకునే పిల్లోడు కానీ పిల్ల కానీ ఉంటే నిన్న వచ్చిన మార్కులు రేపు తర్వాత కూడా రావాలని ఇంకా కష్టపడి చదువుకున్నట్టు, నిజంగా నువ్వు క్రైస్తవ విశ్వాసం అయితే నిన్న కలిగి ఉన్న పరిశుద్ధత రేపు ఇంకా నేను కలిగి ఉండాలని నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నట్టు ఉండాలని పేతురు భక్తుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడు దాకా? ఆయన దినపు రాకడ కొరకు. ఆయన దిన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అలాగే నీ పోకడ కూడా ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ రెండు జరగక ముందే లేదా జరిగినా నువ్వు ఆశతో అపేక్షించుచు ఎలాగుండమంటున్నాడంటే పరిశుద్ధమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? నువ్వు బ్రతికే ఆ ప్రవర్తన అంతా పరిశుద్ధంగా ఉందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. మనం బ్రతుకుతున్న ప్రతి పని పరిశుద్ధంగా ఉందో లేదో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, రెండోది భక్తితోనూ. అమ్మా ఏముండాలా? భక్తి. నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చేది కాదు భక్తి, నువ్వు ఖాళీగా ఉంటే వచ్చేది కాదు భక్తి. సంఘ నియామక కూటంలో భాగంగా ఇంకో మాట చెప్పనా? ఇలా చూడండి,
సంఘ సహవాసంతో కలవనివాడు వాడు సంఘమే కాదు. దేంతో కలవనివారు? సంఘ సహవాసంతో కలవలేని వారు వాళ్ళు ఎవరు కాదు? సంఘం కాదు. ఏదో ఒక అర్జెంట్ పని ఉండి ఊరు ప్రయాణం వెళ్ళామంటే అది వేరే విషయం. నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఇక్కడేమో సంఘ ఆరాధన కార్యక్రమం జరుగుతూ సంఘ ఆరాధన కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొందుకోలేదంటే నువ్వు ఎవరు కాదనమాట. నువ్వు సంఘమే కానప్పుడు ఇంకా దేవుడి దగ్గర ఎలాగుంటావు? అంటే మీ భక్తి గురించి చెప్తున్నాను నేను. అంటే మీరు ఎంత భక్తిగా ఉంటున్నారని చెప్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో మన సంఘ నియామక కూటంలో భాగంగా ఏం జరుగుతుంది? శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి ఉపవాస ప్రార్థనలో సంఘం అంతా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? లేరు. మరి అటువంటిప్పుడు వాళ్ళని ఏమనాలి? చచ్చిపోతే ఏమనాలి? ఏమనాలి? భక్తి మనకేమైంది తెలిసా? అలవాటు అయిపోయింది. ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే మానేస్తాం. కష్టమైనా సరే రాము ఒక్కోసారి. అందుకే సంఘానికి అర్థం మారిపోయింది. సంఘం అంటే ఎవరో తెలుసా? క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారే, మారు మనసు పొంది రక్షణ అనుభవంలో కొనసాగి పరిశుద్ధంగా జీవించేవాడు అసలు సంఘం. ప్రార్థనకు వస్తున్నారు కాబట్టి సంఘం అన్నవాడు వస్తుంది అంతే. ఇప్పుడున్న రోజులను బట్టి నా సొంత మాటలు కాదు, వాక్యం చెప్పిన మాటలే మాట్లాడుతున్నాను నేను. మీరు కావాలితో ఒకసారి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక తీయండి. అసలు సంఘం అంటే ఎవరు అక్కడ రాయబడిన మాట? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి వీళ్ళు సంఘం అంటే. క్రీస్తు యేసు యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు సంఘం. కానీ మనకేం అర్థమైంది సంఘం అంటే? వచ్చి కొంచెంసేపు కూర్చుని పోయేది సంఘం అన్నట్టుగా అర్థమైంది. అంటే ఇప్పుడు మనం చేసే భక్తి కూడా డూప్లికేట్ భక్తి, ఒరిజినల్ భక్తి ఏం కాదు ఇది. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నీ ప్రవర్తన అంతటి యందును భక్తిలోనూ ఎంతో జాగ్రత్త కలిగి జీవిస్తే తప్ప నీకు ఏం రాదు. ఇంతకనే పరిశుద్ధత రాదు. గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి, కష్టే ఫలి అంటారు కదా. ఎక్కువ కష్టపడితే ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ డ్యూటీ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాగే దేవుడిలో ఎక్కువ భయం కలిగి ఉంటుంటే ఎక్కువ పరిశుద్ధంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. చివరిగా మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అందరితోనూ సమాధానము. ఆగండి, అందరితో సమాధానమా కొందరితో సమాధానమా? అందరంటే ఎవరు? అందరంటే ఎవరు? సంగమనబడుతున్న వారు అందరితోనూ నువ్వు ఎలాగ ఉండాలంట? రెండోది, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయి. ప్రయత్నించంటే ఏంటి? ప్రయత్నం అంటే ఏంటి? ప్రాక్టీస్ అయ్యి. అందరూ నీలాగా ఉండరు. అయినా సరే నువ్వు వాళ్ళతో సమాధానంగా ఉండడానికి ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలంట. నువ్వు మాట్లాడితే మాట్లాడడం కాదు, మాట్లాడకపోయినా మాట్లాడడం, నువ్వు ప్రయత్నం చేయడం. అందరితోనూ సమాధానంగాను పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయి. పరిశుద్ధత లేకుండా ఎవడో కూడా ప్రభువుని, నువ్వు సమాధానంగా లేనప్పుడు, పరిశుద్ధత లేకుండా ఉన్నప్పుడు నువ్వు ప్రభువుని ఎలా చూస్తావు? మరి అర్థమవుతుందా? అర్థమవుతుందా? అక్కడ ఉన్న మాటనా? అందరితో సమాధానం ఉన్నదా కొందరితో సమాధానం ఉన్నదా? నువ్వు అందరితో సమాధానంగా ఉండు ప్రభు రాజ్యంలో ఉండాలనుకుంటే. లేదు, నాకు నచ్చిన వాళ్ళతోనే నేను సమాధానంగా ఉంటే నీకు పరలోక రాజ్యంలో చోట్లేదు. నేనైనా జరే, నువ్వైనా జరే. అందరితో సమాధానంగాను పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నం చేయి. పరిశుద్ధత లేకుండా ఎవడో కూడా ప్రభువుని చూడలేడు. అంటే నువ్వు చేస్తున్న భక్తి ఎక్కడికి వెళ్ళాలని? ఒక భారీగా ఉన్నావు, మా ఆయనకు వండి పెట్టేశాను, నా పిల్లల్ని చదివించేసాను, శుభ్రం చేసేసుకున్నాను అనుకుంటే అది ఈ లోకం వరకునే. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సంఘంతో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువుని ఏం చేయలేవంట? చూడలేవు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ మాట చదివి ముగించుకుందాం. ఇదంతా ఎందుకంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము
22వ అధ్యాయము 21వ వచనం. ప్రభువైన యేసు కృప ఎవరికి తోడై ఉంటుందంట? పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ఇలా చూడండి ఒకసారి. మీ బైబిల్ ఏదో చేతితో పట్టుకుంటే మీ బైబిల్లో ఉన్నటువంటి అందరి పుస్తకాల్లో 66 పుస్తకాల్లో లాస్ట్ పుస్తకం ఏ పుస్తకం? ప్రకటన గ్రంథం. ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి? 22 అధ్యాయాలు ఉన్నాయి. 22 అధ్యాయాల్లో లాస్ట్ వచనం ఏ వచనం? 21వ వచనం. ఆ 21వ వచనం ఎవరికి తోడై ఉన్నదంట? ప్రభు కృప. అమ్మా అంటే ఇప్పుడు బైబిల్ మొత్తం నీకు ఏం బోధిస్తుంది? బైబిల్ మొత్తం నీకు ఏం బోధిస్తుంది? పరిశుద్ధంగా ఉండమని బోధిస్తుంది. అంతే. ఈ భక్తి అంతా ఎందుకు? పరిశుద్ధంగా ఉండడానికి. ఈ ప్రార్థనలన్నీ ఎందుకు? పరిశుద్ధంగా ఉండడానికి. ఈ నియామక కూటాలన్నీ ఎందుకు? పరిశుద్ధంగా ఉండడానికి. ఈ వాక్యాలన్నీ ఎందుకు? పరిశుద్ధంగా ఉండడానికి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 21 లాస్ట్ వచనం నేను ఎలా ఉండమని చెప్తుంది? చివరిగా పరిశుద్ధంగా ఉండమని చెప్తుంది. మరి ఈ పరిశుద్ధత ఎలాగొస్తుందనే విషయం మనం ధ్యానం చేసాం. మీకు అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు నేను వేసే ప్రశ్న ఎవరికి వాళ్ళదే. నాది నాది, మీకు నీది. మీరు చనిపోతే పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటే ఎలా బ్రతకండి? నరకంలో ఉండాలనుకుంటే మీ ఇష్టానుసారంగా బ్రతకండి. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనసుకు తెచ్చుకొని ప్రభు సన్నిధానంలో స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడండి. లేకపోతే